హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చారిత్రాత్మక నిర్ణయం అండి. పెన్షనర్లకు సుప్రీంకోర్టు కీలక తీర్పనేది అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు సుప్రీం శుభవార్త. ఆరోగ్య బీమా కవరేజ్ 10,00,000కు పెంపు. సకాలంలో సేవలు అందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే అందించిందని కేంద్ర ప్రభుత్వం. సో, సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన కీలక తీర్పుతో పెన్షనర్ల జీవితాల్లో ఒక పెద్ద మార్పైతే రాబోతోంది. ఈ తీర్పు ప్రకారంగా ప్రభుత్వ విభాగాలు పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటు విషయంలో నిర్లక్ష్యం చూపకూడదని కోర్టు స్పష్టం చేసింది. పెన్షనర్లకు సమయానికి వైద్య సేవలు, బీమా సదుపాయాలు మరియు పెన్షన్ చెల్లింపులు అందేలాగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య బీమా కవరేజ్ 5,00,000 నుంచి 10,00,000 వరకు పెంపు. ఇక ఈ తీర్పు తర్వాత కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పెన్షనర్లకు సంవత్సరానికి 5,00,000 వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అయితే అందిస్తూ ఉండగా, కొత్త ప్రతిపాదన ప్రకారంగా దాన్ని 10,00,000కు పెంచే యోచనలో ఉంది. ఈ బీమా సదుపాయం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షనర్లకు ఆదాయ పరిమితి లేకుండా వర్తింపజేయనున్నట్టు సమాచారము. 60 ఏళ్ల పూర్తి చేసినటువంటి ప్రతి 60 ఏళ్లు పూర్తయినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ, ప్రజారంగ రిటైర్డ్ ఉద్యోగికి ఈ సదుపాయం అందేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే సంబంధిత శాఖలకు సూచనలైతే జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమము. అంతేకాదు ఆరోగ్య సేవలు అందకపోవడం, బీమా క్లెయిమ్‌లలో ఆలస్యం కావడం, డాక్యుమెంట్స్ సమస్యలపై పెన్షనర్ల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పుడు ఈ నేపథ్యంలో పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ దేశవ్యాప్తంగా సర్వీస్ అట్ యువర్ డోర్ స్టెప్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం 2025 నవంబర్ 1 అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అయితే నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి పెన్షనర్ తమ జీవన ప్రమాణ పత్రాలను సులభంగా సమర్పించుకునే అవకాశం అయితే కల్పించనున్నారు. దీనికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఆధారిత వెరిఫికేషన్ మరియు మొబైల్ యాప్ ద్వారా సమర్పణ వంటి సౌకర్యాలు అందించబోతున్నారు. మారుమూల ప్రాంతాలకు సేవలు మరియు సకాలంలో పెన్షన్ చెల్లింపులు. ఇకపోతే మారుమూల ప్రాంతాల్లో ఆహ్, నివసించేటటువంటి పెన్షనర్లకు మొబైల్ సర్వీస్ యూనిట్లు, క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా సకాలంలో సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేసింది. పెన్షన్ చెల్లింపులు ఆలస్యం లేకుండా ప్రతి నెల ప్రారంభంలోనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశాయి. భారీ లబ్ధి మరియు భద్రతకు హామీ. అధికారుల ప్రకారంగా కొత్త నిర్ణయాలతో దేశంలోని సుమారు 70,00,000కు పైగా పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా పరిమితి పెరగటం వల్ల వృద్ధాప్యంలో ఎదురయ్యే వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోగలరని అంచనా. సుప్రీంకోర్టు తీర్పు, కేంద్ర ప్రభుత్వ స్పందన మరియు పెన్షనర్ల సంక్షేమంపై తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే ఇకపై పెన్షన్ కేవలం చెల్లింపు కాదు, భద్రతకు హామీ అనే నూతన దశ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద పెన్షనర్లకు ఇది చారిత్రాత్మక మలుపు. ఆరోగ్య బీమా పెంపు, సకాలంలో సేవలు, గ్రామీణ ప్రాంతాల దాకా చేరే సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పెన్షనర్లకు కొత్త నమ్మకం, భరోసా కల్పించే మార్పైతే మొదలైనట్టే తెలుస్తోంది.